శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా మనం నిన్న ఒక శ్లోకంలో కొన్ని నామాలను మనం చూసాం. అగ్రాఖ్య శాశ్వత కృష్ణో లోహితాక్షో ప్రతద్ధనః ప్రభూతస్త్రికకుంధామా పవిత్రం మంగళం పరం. దీంట్లో మనం అగ్రాఖ్య శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రతర్ధనః అంతర్ధానము చేసేవాడు. ఈ అంతర్ధానం చేసే లయించేటటువంటి వస్తువులను ప్రాణులన్నింటినీ కూడా ఆహారముగా కలవాడు, తనలో ఐక్యము చేసుకున్నవాడు. ప్రభూత జ్ఞానము, ఐశ్వర్యము, భోగము, మోక్షము, ఈ నాలుగింటిని ఇచ్చువాడు. ఇవి ఐశ్వర్యాలు. ఐశ్వర్యం చతుర్విధమని చెప్పారు. 4 రకాల ఐశ్వర్యాలు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఐశ్వర్యాలు 4. దాంట్లో మనము జ్ఞానమే ఐశ్వర్యము. తర్వాత ఐశ్వర్యం అంటే శ్వరము కానిది ఏదైనా ఐశ్వర్యం. ఏదైతే తరిగిపోదో అది ఐశ్వర్యం. తద్వారా వచ్చేది భోగము, విలాసం. అంటే జ్ఞానం ద్వారా ఏదైనా మనం విలాసంగా ఉంటాము, అంటే సంతృప్తిగా ఉంటాం. విలాసం అంటే సంతృప్తి. ఏ పనైనా మనకు సంతృప్తినిస్తుంది. సంతృప్తినిచ్చే ప్రతి పని కూడా భోగము. తద్వారా మనకు ఒక ప్రశాంతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారము, మోక్షం. ఆత్మను దర్శించటమే మోక్షము. ముముక్షః ఇది మోక్షః అంటే ఇదేది కాదు, ఏదో ఉంది అని తెలుసుకోవటమే మోక్షము. అంటే ఇహ పరమైనటువంటి సౌఖ్యాలకు సంబంధించినటువంటి విషయం నుంచి దూరం కావటము ఆత్మ మార్గము. ఆత్మకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానము ఐశ్వర్యము. ఐశ్వర్యము ద్వారా వచ్చేటటువంటిదే భోగము. భోగం ద్వారా ఆత్మ సంతృప్తి. అదే మళ్ళీ తిరిగి మనకు మోక్షం. ఇది చెప్పడం జరిగింది. ప్రభూతః త్రిక కుబ్ధామః. త్రికం అంటే పరమపదం. శ్రీ మహావిష్ణువు పరమపద నివాసుడు. పరమపద ధామం. పరమపదమే తన ధామంగా, అంటే పరంధామః, పరాత్పరః పరంధామః. పరమపదము ధామముగా గలవాడు. ధామము అంటే నివాసం. పరమ కనిపించనిది. మళ్ళీ పదం కనిపించని మార్గము, కనిపించినటువంటి స్థితి, కనిపించినటువంటి స్థలం, దాని పేరు పరమపదం. పరమపదమే ధామముగా గలవాడు. పరమపదము నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఒక స్థితి, అక్కడ ఉంటాడు. ఈ పరమపదానికే వైకుంఠము అని పేరు. అందుకే వైకుంఠనాథ శ్రీ మహావిష్ణువు. పరమపదము కనిపించని మార్గము. ఆ కనిపించని మార్గము, కనిపించకుండా ఉండేటటువంటి స్థితి, కనిపించినటువంటి స్థలము,
అగోచర, గోచరము కాని ఒక స్థితియే పరమపదం. దానికి వైకుంఠం అని పేరు. వైకుంఠ నివాసుడు శ్రీమన్నారాయణుడు. త్రికకుం ధామ, ధామం అంటే నివాసయోగ్యమైనటువంటి స్థలం. అందుకే మనకు పోతన గారు గజేంద్ర మోక్షంలో ఒక పద్యం చెబుతారు. ఎక్కడుంటావయ్యా నువ్వు, ఇదంతా నీదే అంటారు. ఓకే, ప్రపంచమంతా నీదే, చెట్టు నీదే, పుట్ట నీదే, ప్రతి జీవిలో నువ్వు ఉన్నావని చెబుతారు. కానీ మరి ఎక్కడి నుంచి వస్తావు? మరి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ నివాసము, ఎక్కడ నీ ఉనికి? ఇదంతా నీదే అయినా నువ్వు ఎక్కడో మూల ఉండాలి కదా. అంతర్యామి, ఎక్కడ ఉంటావు? అంతర్యామి అంటే ఎక్కడది వెతకాలి. ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి, దానికో ఎండి గారు ఉంటారు. ఆ ఫ్యాక్టరీ అంతా నీదే. ఎవరిని అడిగిన ఏం చెబుతారు? ఈ ఆఫీస్ ఎవరిది? ఎండి గారిది. ఈ మిషన్ ఎవరిది? ఎండి గారిది. ఈ స్థలం ఎవరిది? ఎండి గారిది. ఈ బిల్డింగ్ ఎవరిది? ఎండి గారిది. ఈ కార్ ఎవరిది? ఎండి గారిది. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఎవరిది అంటే ఎండి గారిది అని చెబుతారు. కానీ ఎండి గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడుండి ఇదంతా పర్యవేక్షణ చేస్తున్నారు? అంటే ఎండి గారు ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడో ఉన్నాడు ఆయన, ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో ఎక్కడ? ఓ పెద్ద బిల్డింగ్లో ఎక్కడ? 5 అంతస్తుల బిల్డింగ్లో పైలో ఎక్కడ 20వ రూమ్లో ఆ చివరన ఒక ఆఫీసులో అక్కడ ఒక పెద్ద కుర్చీ, ఆ కుర్చీ దగ్గర ఒక కూర్చునేటువంటి స్థలంలో ఆయన కూర్చొని ఆసీనుడై ఉన్నాడు. అంత దూరంలో ఎక్కడో ఢిల్లీలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి ఆఫీసునంతా పర్యవేక్షిస్తున్నాడు. మొత్తం ఆయనదే. ప్రతి వస్తువు ఎవరిది అంటే ఎండి గారిది. కానీ ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ పర్యవేక్షిస్తున్నాడు. అట్లాగే గజేంద్ర మోక్షంలో అంటే కరడు అంటారు. మరి అసలు ఉన్నావా నీవా? ఉన్నావా లేవా? ఉంటే ఎక్కడ ఉన్నావు? అందరూ ఏం చెబుతున్నారంటే పరమపద నివాసి అని చెబుతున్నారు స్వామి. అలా వైకుంఠపురంబులో వైకుంఠము అనేటువంటి ఒకటి ఉందట. మరి అదే పరమపదం. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులో దాపల మందార వనాంతరామృతస్సర కాంతేందు ఫలోత్పల. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృతస్సర ప్రాంతేందు కాంతోపలోత్పల. పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంభ్రమ్యై. ఎంత దూరంలో ఉన్నా కూడా తన భక్తుడు పిలిస్తే పరిగెత్తుకొని వస్తాడు. అది పరమపదంలో ఉండని, వైకుంఠంలో ఉండని, ఎక్కడ ఉండని ఆర్తిగా గనక శ్రీమన్నారాయణ్ణి నారాయణ నీవే దిక్కు స్వామి అని ఒక్కసారి ఆర్ద్రతతో, ఆర్తిగా, భక్తితో నీవే తప్ప ఇతప్పరం బెరుగు అన్నట్టుగా పిలిస్తే వచ్చేస్తాడు. పిలుపు చాలు. తన భక్తుల యొక్క నాలుకల మీదనే ఉంటాడట ఆయన. అట్లా పిలిస్తే చాలు వచ్చేస్తాడు. కాబట్టి పరమపద నివాసి ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. అది కనిపించదు, ఎక్కడో ఉంటుంది. అక్కడ అంతర్యామిగా ఉండి ఈ చరాచర జగత్తునంతటినీ కూడా తేజస్సుతో నిక్షిప్తము చేసినవాడు పరమపద నివాసి. ఈ పరమపదము
ఆధ్యాత్మికత మార్గంలో ఆత్మను దర్శిస్తే ఈ మార్గంలోకి వెళ్తాడు. అది మార్గం, పరమ పదము. పదం అంటే మార్గం, బాట. అది ఎక్కడికి తీసుకువెళ్తుంది? వైకుంఠానికి తీసుకువెళ్తుంది. అక్కడెవరు ఉంటారు? శ్రీమన్నారాయణ ఉంటాడు. అందుకే మన వాళ్ళు వైకుంఠధామము అని పేరు పెట్టారు శ్మశానానికి. ఎంత గొప్ప పేరు పెట్టారండి, వైకుంఠధామము. కానీ ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఉంది. అదేంటండి, అది శ్మశానం కదా, శ్మశానానికి మరి అధిపతి ఎవరు? పరమశివుడు. మరి అదేంది కైలాసధామము అని పెట్టాలి కదా? పరమశివుడు ఎక్కడ ఉంటాడు? కైలాసంలో ఉంటాడు. మరి ఆయన దగ్గర కదా లయకారకుడు కదా, ఆయనే కదా లయించేది. మరి ఇదేంది వైకుంఠధామము అని పేరు పెట్టారు. కానీ ఆ పేరు తెలిసా తెలియక ఎవరు నిర్ణయించారో మహానుభావులు, తప్పకుండా అది పండితుల యొక్క సలహాతోనే పెట్టి ఉంటారు. ఆ పండితుడు విష్ణు సహస్రనామాన్ని ఆకళింపు చేసుకుని ఉంటాడు. ఎందుకయ్యా ఆ పేరు పెట్టారంటే, శరీరము కనిపించినంతసేపు శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. ఆత్మ వెళ్ళిపోయినప్పటికీ, అంటే చనిపోయినప్పటికీ, అందుకే పరమపదము చెందారు అంటాడు. ఆ వ్యక్తి పరమపదించారు అంటే శరీరము కనిపిస్తున్నంతసేపు, తీసుకువెళ్ళినంతసేపు, శ్మశానంలోకి తీసుకువెళ్ళి ఆ చితి మీద పడుకోబెట్టేసి, అదేదో ఆ కలాపం చేసేసి, శరీరము కాలి బూడిదైన తర్వాత అప్పుడు శివైక్యము, అప్పుడు శివుడు వస్తాడు. కపాలమోక్షం అని మీరు పేరు వినే ఉంటారు. కపాలమోక్ష పర్యంతము దశాంశము జీవి ఉంటుందట ఇక్కడ. అంటే పదవ వంతు జీవి ఇంకా శరీరంలోనే ఉంటుంది, వెళ్ళిపోదు. ఆత్మ వెళ్ళిపోతుంది, జీవి ఉంటుంది, దానికి సంబంధించిన అంశం ఒకటి ఉంటుందట. అందుకే మన వాళ్ళు తీసుకువెళ్ళే సమయంలో మార్గమధ్యంలో ఆపేసి ఏదో దింపుడు గల్లం ఆశ అని అంటుంటారు గ్రామ ప్రాంతాల్లో. అట్లా మళ్ళీ కిందకు దింపేసి ఒకసారి ఆ కుమారుడు ఎవరో వాళ్ళందరూ చెవిలో పిలుస్తారు, తాతగారు తాతగారు అని, నాన్నగారు నాన్నగారు. అది ఎందుకంటే ఆ జీవి మళ్ళీ మెలుకొని రావచ్చు. అలా వచ్చిన సందర్భాలు ఉన్నాయట పూర్వం. ఆత్మ వెళ్ళిపోయినప్పటికీ కపాలమోక్ష పర్యంతము ఆత్మ ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుందట. గరుడ పురాణం ప్రకారం అక్కడే ఉంటుంది. కపాలమోక్షము కాగానే దశాంశంలో ఉన్నటువంటి జీవి వెళ్ళిపోతాడు. ఇక రారు అనేది అప్పటికి రూఢి. ఇంక ఎటువంటి ఆశ లేదు ఈ వ్యక్తి మీద, పరమపదాన్ని చేరాడు. కపాలమోక్ష పర్యంతము స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. శరీరము పూర్తిగా దహనమైన తర్వాత అది లయకారకత్వం, అది పరమశివుడి యొక్క రూపం. అంటే దైవమే 3 రూపాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దైవ రూపాలు. అక్కడి దాకా స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యత. కపాలమోక్షం అనంతరము పరమశివుడి బాధ్యత. బ్రహ్మరాశుల రాత అయిపోయింది, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు అయిపోయాడు. తర్వాత శరీరము కనిపించకుండా పోగానే లయించువాడు శివస్వరూపము, శివకారకత్వము.
శివుడు అనేటువంటి ఒక కారకత్వం చేత ఆ పనిని నిర్వర్తించువాడు దైవం. కాబట్టి పరమపద నివాసి ఎవరయ్యా? శ్రీ మహావిష్ణువు. ఆయన ఎక్కడ ఉంటాడు? వైకుంఠం అనే ఒక కనిపించని స్థలంలో ఉంటాడు, ఒక స్థితిలో ఉంటాడు. ఒక నిర్వికార పరిస్థితియే వైకుంఠ ధామము, వైకుంఠ పదము, వైకుంఠ ధామము. ధామం అంటే నివసించేది, పదము అంటే మార్గం. ఆ మార్గానికి చేరుకునే వరకు కూడా వైకుంఠధామము, ఆ తదనంతరము శివైక్యము. అంటే శివుడి యొక్క పరిస్థితి అప్పటి నుంచి కల్పించబడుతుంది. దాని అర్థం త్రిక కుబ్ధామ, వైకుంఠము తన ధామముగా కలవాడు. పవిత్రం, ఆత్మస్వరూపుడు ఎప్పుడైనా పవిత్రంగా ఉంటాడు. ఆత్మ నిశ్చలమైనది, నిర్వికారమైనది, పవిత్రమైనది, మలినము లేనిది, మలినములు అంటనిది, మంచి చెడుతో సంబంధము లేనిది ఆత్మ. అది శస్త్రంతో ఛేదింపబడదు, అగ్నిలో దహింపబడదు, వాయువుతో ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. అట్టి ఆత్మ పరమాత్మలో ఐక్యం కావడమే పరమ పదము. పవిత్రం, అట్టి ఆత్మ అంతా కూడా పవిత్రం. శరీరానికే మలినాలు, శరీరం విడిచిపెట్టాడా పవిత్రమైనటువంటి ఆత్మ. అందుకే మనవాళ్ళు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలుగుగాక. ఆత్మశాంతి అంటే అదే, అది పవిత్రంగా ఉండదు. కాబట్టి పవిత్రమైన ఆత్మకు ఎప్పుడైతే ఆత్మగా మారాడో అది పవిత్రం. శరీరం ఉన్నంతసేపే మంచి చెడు. అందుకే చనిపోయిన వారి మీద అపారమైన గౌరవాన్ని కలిగి ఉంటారు, కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మకు ఆ దోషం అంటదు. వీడు చెడ్డవాడు అంటే శరీరాన్ని మనం అనటమే. ఈ శరీరంతో అనేక చెడ్డ పనులు చేశాడు కాబట్టి, ఇది వాడి కర్మానుసారంగా చేశాడు కాబట్టి ఈ శరీరాన్ని తిట్టడమే. అది కూడా అతను బ్రతికున్నంతసేపు మాత్రమే. బ్రతికున్నప్పుడు వాడు ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు. శరీరం కాలిపోయిందా ఒకసారి, ఆత్మస్వరూపం, దాన్ని ఎవరు విమర్శించడానికి లేదు. అందుకే చనిపోయిన వారి పట్ల కొంత గౌరవంగా ఉంటారు. అరే చనిపోయాడురా బాబు, ఇక ఇంకేముంది. ఉన్నప్పుడే వాడికి ఏమైనా శిక్ష వేయాలి. వాడు చేసిన పనులకు మన వల్ల సాధ్యం కాలేదు, వాడు అనేక చెడ్డ పనులు చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు తిడితే ఉంది, వాడిని కొట్టలేము, తిట్టలేము, చెడ్డవాడే. కానీ ఉన్నప్పుడే కదా మనకు ఆ చెడ్డతనానికి ఏదైనా శిక్షించేది ఎవరైనా. అప్పుడు సాధ్యం కాలేదు, వాడు వెళ్ళిపోయాడు, ఇంకా ఏం తిడతాము. కాబట్టి ఎంత చెడ్డవాడైనా చనిపోయిన తర్వాత కొంత గౌరవాన్ని ప్రదర్శిస్తారు. దేనికయ్యా అంటే ఆత్మకి ఇవేవి అంటవు, ఆత్మస్వరూపుడు కాబట్టి ఇవేవి అంటవు. వాడు ఈ శరీరంతో చేశాడు కొన్ని పనులు చెప్పేసి చనిపోయిన వారి పట్ల చాలా గౌరవంగా ఉండటం అనేది భారతీయ సంస్కారం. అది సంస్కారం. కాబట్టి పవిత్రం, ఆత్మ పవిత్రమైనది. పరమాత్మ ఇంకా పవిత్రమైన వాడు, ఏది అంటనివాడు. పవిత్రం, మంగళం, పరం. అట్టి పవిత్రమైనటువంటి పరమాత్మ మనకు మంగళము కలిగించుగాక. మంగళం మహత్, మహత్తరమైనటువంటి శుభకరమైనటువంటి స్థితికి, పనులకు అన్నిటికీ కూడా కారణం ఎవరయ్యా అంటే పరమాత్మ. మంగళం పరం, అట్టి పరమాత్మ పరమపదము వరకు కూడా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి యశస్సును, కీర్తిని, వర్చస్సును ఇచ్చుగాక అని చెప్పేసి మనం ఆయన ప్రార్థన చేసినట్టుగా ప్రార్థనాపూర్వకమైన
అంటే ఒక గొప్ప పని లేదా ఒక శుభకార్యం చేసిన తర్వాత చివరిలో మనం ఏం చేస్తాము? మంగళహారతి. ముందేమో ప్రార్థన, చివరకు మంగళమును కోరుకుంటాం. అంటే ఇదంతా అయిపోవటానికి కావలసినటువంటి శుభకరమైనటువంటి కాలాన్ని కల్పించిన వాడు ఆ పరంధాముడు లేదా ఆ దైవము. కాబట్టి ఆ దైవానికి మంగళహారతి. కాబట్టి మంగళం పరం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.